మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయలన్నీ పొటాటో, క్యారెట్, ఆనియన్, స్వీట్ కార్న్, కొత్తిమీర. పెనం మీద కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ సోంపు వేస్తున్నాను. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్ బాగా మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో, స్వీట్ కార్న్ అన్నీ ఒక్కొక్కటి వేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, పొటాటో, స్వీట్ కార్న్, కొత్తిమీర, అంతా ఒకసారి గరిటతో కలబెట్టుకొని ఫ్రై చేసుకుందాము. కాసేపు బాగా కలబెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా సాల్ట్ వేద్దాము. మళ్ళీ ఒకసారి గరిటతో బాగా కలబెట్టి అలాగే ఒక సన్నని మంట మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి, తెల్లపాయలు, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల అది ఫ్రై అయిపోయి ఉంటుందండి. మూత తీసి చూద్దాం. మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం కలబెట్టి. బాగా ఫ్రై అయిపోయిందండి 50%. దీంట్లో కొద్దిగా మీల్ మేకర్ వేస్తున్నాను. మీ ఆప్షన్ అండి. మీల్ మేకర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. మిక్సీ పట్టుకున్న మసాలా కర్రీ ఎత్తి దాంట్లో పోస్తున్నాను. బాగా గరిటతో కలబెట్టుకొని కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను. నేను ఇంట్లోనే హోమ్ మేడ్ గరం మసాలా చేసి పెట్టుకున్నానండి. అది 1 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలా అంతా కలిసేలా కలబెట్టుకోండి గరిటతో. బాగా ఫ్రై అవుతుంది. కొంచెం స్పైసీ కోసం కారప్పొడి వేస్తున్నాను. ముందే పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారప్పొడి అనేది. మిక్సీ జార్లోనే 1 గ్లాస్ నీళ్ళు పోసి తిప్పి పోస్తున్నాను. అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇలాగే ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. కుక్ అయ్యేలా మూత పెట్టి కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. నాకైతే చాలలేదు, కొంచెం వేస్తున్నాను. స్వీట్నెస్ కోసం అమూల్ బటర్ వేస్తున్నానండి కొద్దిగా. అది మీ ఆప్షన్ అండి. అమూల్ బటర్ కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను. అంతా కలుపుకోండి గరిటతో ఒకసారి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉడికేలా కాసేపు ఉడకనిద్దాము. అంతే అండి, ఉడికిపోయింది బాగా.
బాగా కుక్ అయిపోయాయి. పొటాటో క్యారెట్ అంతా రెడీ అయిపోయిందండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మీ ముందుంటాను.